ప్రభుపేట అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనము. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనపడవలనని నువ్వు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఉపవాస దినాలు పాటిస్తూ ఉన్నారు అనేక మంది. ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు వేషధారుల వల్లే దుఃఖముగా ఉండొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చాలాసార్లు అందరూ చూడాలని, అనేక మంది మీరు ఉపవాసం ఉన్నారా అని అడగాలని, ఆ విధమైనటువంటి నీరసమైనటువంటి ముఖముతో ఉండవలసిన పని లేదు. కానీ దేవుడు తెలియపరుస్తున్నారు, అలా కనుక ఉండి ఎవరైనా మీరు ఉపవాసం ఉంటున్నారా అని అడిగేసేస్తే ఆ ప్రతిఫలాన్ని మనం ఈ లోకంలోనే పొందుకున్నట్టట. దేవుని దగ్గర నుంచి మరి ప్రతిఫలాన్ని మనం పొందుకోలేమని దేవుడు తెలియపరుస్తున్నారు. కాబట్టి మనం ఉపవాసం ఉండాలి అని అనుకుంటున్నప్పుడు ఎలా ఉండాలి అంటే తల అంటుకొని ముఖం కడుక్కొని ఫ్రెష్గా మనల్ని ఉండమని దేవుడు తెలియపరుస్తున్నారు. అప్పుడు రహస్యమందు చూచుచున్నటువంటి తండ్రి మనకు ప్రతిఫలాన్ని ఇస్తారు. ఉపవాసం అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉపవాసం అంటే ఏంటి అంటే దేవునితో సమయాన్ని గడపటము. నువ్వు తిన్నామా, తినలేదా, లేకపోతే ఇంకా మిగతా విషయాలన్నిటి గురించి కాదు, కానీ నువ్వు ఏ సమయం, ఎంత సమయాన్ని నువ్వు దేవునికి అనుగ్రహిస్తున్నావు అన్నది ఆ ఉపవాసం ఉన్నటువంటి సమయంలో దేవుడు మనల్ని చూస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మనము వాక్యము చదువుకుంటూ చక్కగా ప్రార్థనలో ఎంత సమయం గడుపుతామో ఆ సమయానికి నువ్వంటే ఉపవాసం అంటే ఏంటి, అనేకమైనటువంటి పనులను మానుకొని మనము కూర్చుంటూ ఉంటాం కదా. ఆ కూర్చునేది దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని వాక్యంలోను అలాగే ప్రార్థనా జీవితంలోను కనుక మనం కూర్చోగలిగితే ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తానని తెలియపరుస్తూ ఉన్నారు. అసలు ఈ యొక్క ఉపవాసాలు ఆ దినాలలో ఎందుకు మొదలు పెట్టారు అంటే, ఆదిమ క్రైస్తవులు ఆ దినాలలో అనేక మంది ఆ ప్రజలు ఎక్కువగా ఉండేవారు కదా, కుటుంబంలో కూడాను. ఇప్పటిలాగా టెక్నాలజీ పెరగలేదు. టెక్నాలజీ లేకపోవటం వల్ల ప్రతిదానికి కూడాను అంటే వారు వంట చేసుకోవాలన్నా, అనేక మంది కుటుంబస్తులు కలిసిమెలిసి ఉండేటటువంటి జీవన విధానం ఆ రోజుల్లో. సో వాళ్ళకి ఏంటి అంటే ఆ పని చేసుకునేటప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, వ్యవసాయానికి వెళ్ళేవారు. అలా పనులు ఎక్కువ పనులు చేసేసుకుంటూ ఇంట్లో వారికి పనులన్నీ చేసి పెట్టేసరికి పాపం వారికి సువార్తను వినటానికి సమయం ఉండేది కాదు. అందుకనే ఆనాటి క్రైస్తవులు ఎలా మొదలుపెట్టారు అంటే, ఇదిగో కొంత సమయాన్ని దేవునికి మీరందరూ ఇవ్వాలి, మీరందరూ కూడా దేవుని సువార్తను వినాలి, వాక్యాన్ని విని అంగీకరించి మారు మనసు పొంది రక్షణలోకి రావాలి, బాప్తిసం తీసుకోవాలంటే వీరందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి కూర్చోబెట్టి దేవుని మాటలు చెప్పి వారి యొక్క మనసును మార్చాలి అని చెప్పేసి ఆనాటి క్రైస్తవ సమాజం ఎలా మొదలుపెట్టారు అంటే, ఇదిగో మీరు కొంచెం ఈ పనులన్నీ మానుకొని ఒక 40 రోజులు చక్కగా వచ్చి ప్రతి దినము కూడా ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఈ పనులన్నీ కొంచెం పక్కకు పెట్టేసేసి మీరు ఉపవాసం పాటించి దేవుని మాటలు శ్రద్ధగా వినండి, విని మీరు మారు మనసు పొంది బాప్తిసంలోకి రావాలి అని ఆ విధంగా మొదలుపెట్టినటువంటిది ఈ ఉపవాసం. నిజంగానే ఆ దినాలలో అనేక మంది ఆ విధంగా వచ్చి దేవుని యొక్క సువార్తను విని ఫాస్టింగ్స్ చేసి చక్కగా దేవునితో సమయాన్ని గడిపి బాప్తిసం పొంది రక్షణ పొందిన వారు ఉన్నారు. ఆ విధంగా మొదలైంది. అయితే ఈ దినాల్లో మనం ఎక్కువగా సమయం దేనికి వృధా చేస్తున్నాము, దానిని మనము పక్కకు పెట్టడమే నిజమైనటువంటి ఉపవాసము. అంటే ఈ దినం మనం ఎక్కువ ఏమి ఇంటి పనులు, వంట పనులకి టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్ మిషన్లు వచ్చేసాయి, వంట చేసుకోవడానికి స్టవ్లు వచ్చేసాయి, మిక్సీలు, గ్రైండర్లు అనేకమైనవి ఉండటం వల్ల మనకి వంట అనేది పెద్ద పని కాదు. కాబట్టి తినటం, తినకపోవడం, వండుకోకపోవడం వీటి గురించి కాదు, కానీ మనం ఎక్కువగా సమయం దేనికి వృధా చేస్తున్నామో దానిని పక్కకు పెట్టి దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాలి. ఈనాడు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఎక్కువగా సమయం మనం ఈ ఫోన్స్లో కూడాను దేవుని వాక్యానికి పెట్టుకుంటే పర్వాలేదు, కానీ మరి అనేకమైన ఇతర విషయాలకు కనుక సమయం వృధా చేస్తుంటే దానిని తగ్గించుకుంటే అది నిజమైన ఫాస్టింగ్. దానిని పక్కకు పెట్టగలిగితే మనం నిజమైన ఫాస్టింగ్ చేసిన వాళ్ళం అవుతాము. దేవునితో సమయాన్ని గడిపితే దానికి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తానంటూ ఉన్నారు. పాత నిబంధనలో కూడాను ఈ ఉపవాసమును గురించి చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఎంత చక్కగా మాట్లాడారు. అక్కడ కూడా
కూడా అనేక మంది ఉపవాసం ఉంటూ వారేమంటున్నారంటే దేవునితో, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటే నువ్వెందుకు లక్ష్య పెట్టట్లేదు అని దేవుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. అక్కడ చూడండి, మీరు ఉపవాస దినాన మీ పని మీ వ్యాపారం చేసుకుంటారు, పనివారి చేత కఠినమైనవి చేయించుకుంటున్నారు, కలహపడుతూ వివాదాలు చేస్తూ అన్యాయంగా గుద్దులాడుచూ ఉపవాసం ఉంటున్నారు. ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమా అని దేవుడు మాట్లాడుతున్నారు. దేవునికి అట్టి ఉపవాసము అనుకూలం కాదట. ఏంటి, ఇదిగో ఉపవాస దినాల్లో మీ పనులు మీరు చేసేసుకుంటూ ఉన్నారు, చక్కగా మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుకుంటున్నారు. ఈ దినాల్లో కూడా చూడండి, నేను 3 గంటల వరకు ఉపవాసం ఉండాలి అంటే పొద్దునుంచి 3 గంటల వరకు ఆఫీస్ పని చేసుకొని వచ్చేసేసి చక్కగా నేను ఉపవాసం ఉన్నాను అని అప్పుడు వచ్చేసి అన్నం తినేసేసేవారు ఉంటూ ఉంటారు. అది నిజమైన ఉపవాసం కాదని విషయము పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా మనతో తెలియపరుస్తున్నారు. మీ వ్యాపారాలు చేసుకుంటూ కలహాలు పడుతూ వివాదాలు చేస్తూ అన్యాయంగా తీర్పులు తీరుస్తూ వీటన్నిటి వల్ల నాకు చేసేటటువంటి ఉపవాసం నాకు ఇష్టం లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. అయితే ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటో కూడా ఇక్కడ చెప్తున్నారు. అట్టి ఉపవాసం నాకు వద్దు, కానీ నాకెలాంటిది కావాలి అంటే యెషయా గ్రంథం 58:6 చూడండి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, కాడిమాను మేకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగొట్టుట నేను ఏర్పరచుకుని ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలి కొని వానికి పెట్టుట, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుండుటయు, దిక్కుమాలిన భేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములిచ్చుట, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో కూడా చెప్తున్నారు. ఇష్టం లేనిది ఏంటో చెప్పారు. ఇష్టం లేనిది ఏంటి అంటే మీ జాబ్స్ మీరు చేసేసుకుంటూ ఆ దినమంతా మీరు నాకు ఉపవాసం ఉన్నాను అనటం వల్ల ఏ ఉపయోగము లేదు. రెండోది అన్యాయము, అలాగే ఇక్కడ భయంకరమైనటువంటి కలహాలు పడుతూ దిక్కుమాలిన వారిని పట్టించుకోకుండా ఇంకా మీరు అనేకమైనటువంటి మనసులో అంటే అసూయలు, ద్వేషాలు, కుళ్ళులు ఇవి పెట్టుకొని చేసే ఉపవాసం నాకు అనుకూలం వద్దు అంటూ, నాకు కావాల్సింది ఏంటంటే నీ ఆహారం ఆకలి కొని వానికి పెట్టు, దిక్కుమాలిన బేదలను ఇంటి చేర్చుకో, వస్త్రీని కనబడితే ఒక వస్త్రాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యి. ఇలా చేస్తే ఎంత చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు చూడండి. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును. హల్లెలూయా. ఇలా చేస్తే దేవుని నీతి మనతో ఉంటుందంట, స్వస్థత మనకు కలుగుతుందంట, యెహోవా మహిమ ఆయన సైన్యము మనకు కావాలి ఉంటారంట. దేవుని సైన్యం కదా, ఈ లోకంలో ఉన్నదంతా దేవుని సైన్యమే. పక్షులు, దేవుడు ప్రతి విషయాన్ని దేవుడు సైన్యంగా వాడుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా మనకి కావలిగా ఉండి రక్షిస్తూ ఉంటాయంట. హల్లెలూయా. అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నానను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధమైన ఉపవాసాన్ని పాటిస్తే దేవుడు మనం ప్రార్థించగానే ఉత్తరం ఇస్తారట. ఇదిగో, ఇంకా ఇతరులను బాధించుట, వేలు పట్టి చూపి తిరస్కరించుట, చెడ్డదానిని బట్టి మాట్లాడుట నువ్వు మాని ఆశించిన దాన్ని ఆకలిగొనే వానికి ఇచ్చి శ్రమపడిన వాని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన వాక్య భాగం కదా. ఇదిగో ఇలా ఉంటే కనుక మనము ఇతరులను వేలు పెట్టి చూపించకూడదు, చెడ్డదానిని బట్టి మాట్లాడకూడదట. ఈ యొక్క ఉపవాస దినాలు నువ్వు పాటించగలిగితే ఆ తర్వాత అవి నిజంగానే నీకు అలవాటైపోయి నువ్వు నిజంగానే ఎవరి గురించి తప్పుగా మాట్లాడడానికి ఇష్టపడవు అనమాట. ముందు నువ్వు అలవాటు చేసుకోవాలి. ఉపవాసం మొదలుపెట్టి దేవునితో సహవాసం చేస్తుంటే మనలో ఉన్న ఈ చెడ్డ లక్షణాలన్నీ చిన్న చిన్నగా మనం తగ్గించుకోగలిగితే, చెడ్డదాన్ని మాట్లాడకుండా, వేలు పెట్టి చూపించటం ఇతరుల మీద, ఆశించిన దాన్ని ఆకలి కొన్ని వానికి ఇవ్వాలట, శ్రమపడిన వాడిని తృప్తిపరచాలంట. ఇలా చేస్తే చీకటిలోని వెలుగు ప్రకాశిస్తుంది, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తారు, క్షామకాలం ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండుదువు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలను మనందరము పొందుకోవాలి అంటే ఇదిగో దేవునికి అనుకూలమైన ఉపవాసంలో మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును కాక. ఈ దినం ప్రార్థన చేసుకున్నారా? చక్కగా ప్రార్థన చేసుకొని ఇదిగో యెషయా గ్రంథం 58వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం చక్కగా మనందరము ధ్యానించుకోవాలని కోరుకుంటూ మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ గాడ్ బ్లెస్ యు.